నిన్నటి వరకు నినాదాలతో మారుమోగిన ఢిల్లీ జంతర్ మంతర్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. వారాల తరబడి కొనసాగిన విద్యార్థుల ఆందోళనకు తెరపడడంతో నిరసన శిబిరాలు ఖాళీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన డిమాండ్లను అంగీకరించడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో విద్యార్థి సంఘాలు దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో నిరసనలకు ప్రతీకగా నిలిచిన జంతర్ మంతర్ మళ్లీ సాధారణ పరిస్థితులకు చేరుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తుంది. నెలకు పైగా సాగిన ఆందోళనల అనంతరం విద్యార్థులు తమ దీక్షను విరమించడంతో నిరసన శిబిరాలను పూర్తిగా తొలగించారు. ఒకప్పుడు వేలాది మంది విద్యార్థులు యువతతో కిటకిటలాడిన ప్రాంగణం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడం, కీలక డిమాండ్లను అంగీకరించడం, మంత్రి రాజీనామా చేయడంతో విద్యార్థి సంఘాలు నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీక్ష ముగిసిన తర్వాత ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది శిబిరాలను తొలగించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. సాధారణ ప్రజల రాకపోకలు యథాస్థితికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా కట్టుదిట్టమైన భద్రతతో నిండిపోయిన జంతర్ మంతర్ ప్రాంతం ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.